కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 14 నెలల్లో చేసిన అభివృద్ధి మీరందరూ చూస్తున్నారని, 14 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిన తరువాత వచ్చిన ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు కావటం, ఈ ఎన్నికలు ఎంతగానో కీలకంగా కానున్నాయని, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి పట్టభద్రుల ఎన్నికల్లో మేధావులు ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. సోమవారం మెదక్ కోర్టు కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీల ఎన్నికల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాదులకు ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతానని ఆయన చెప్పారు. అందరి కృషి సహకారంతోనే నేను ఎమ్మెల్యేగా గెలుపొందానని, గెలుపొందిన 14 నెలల్లోనే మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాలను, నర్సింగ్ కళాశాలతో పాటు ఏడుపాయల దేవస్థానం అభివృద్ధి కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా న్యాయవాదుల ఇండ్ల స్థలాలు, న్యాయవాదుల సముదాయ భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటుగా 2వ నంబర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, సెక్రటరీ శ్రీపతిరావు, సీనియర్ న్యాయవాదులు పోచయ్య, రవీందర్, న్యాయవాదులు జీవన్ రావు, బాలయ్య, లక్ష్మణ్ కుమార్, గణేష్, చిరంజీవి, శ్రీనివాస్, శోభన్ గౌడ్, ఫజల్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జా పవన్, శ్రీనివాస్ చౌదరి, పరశురామ్ గౌడ్, షేరి మహేందర్ రెడ్డి, హఫీజ్, శంకర్లతో పాటు తదితరులు ఉన్నారు. మా మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారికి, మా దుబ్బాక ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, మా పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ శ్రీ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మనందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరు కూడా తెలుసు, గత 10 సంవత్సరాలు మనం తెలంగాణ సాధించుకున్నాక, మన తెలంగాణ తల్లి మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాక 10 సంవత్సరాలు మనకు మంచిగా అభివృద్ధి చేసుకునే ఒక అవకాశం ఉండే. అట్లాంటి 10 సంవత్సరాలని ఈ గత పాలకులందరూ కూడా మరి వృధా చేసి మరి దోచుకొని దాచుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మనం గెలిచి సంవత్సరం మరి 14 నెలలు అయితా ఉన్నది. ఆ 14 నెలల లోపలనే మరి బ్రహ్మాండంగా మన మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకు ముందు ఎప్పుడు చూసినా కొబ్బరికాయలు కొట్టాలా, రిబ్బన్ను కట్ చేయాలి. కానీ ఇవాళ దాకా ఒక్కసారి కూడా మరి మెడికల్ కాలేజ్ పట్టించుకున్న పాపాన మరి గత పాలకులు పోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మనం వచ్చిన వెంటనే మరి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి మరి సహాయ సహకారంతో మెడికల్ కాలేజ్ ప్రారంభించుకొని ఇవాళ మన పిల్లలు మరి బ్రహ్మాండమైన డాక్టర్లు మరి బయటకు వచ్చే పరిస్థితి వాళ్ళ ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి మెడికల్ కాలేజే కాదు, మెడికల్ కాలేజ్ తో పాటు నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మన మెదక్ నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా మరి బ్రహ్మాండంగా చదువుకొని మరి విద్యావంతులు అయ్యే విధంగా మరి బయటకు వచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మా నరేందర్ అన్న కూడా మరి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది, మీరు అతి తొందరలో ఎమ్మెల్సీగా గెలవబోతా ఉన్నారు, మేమందరం మీకు అండగా ఉంటాం. మరి గెలిచిన వెంటనే మరి మా మెదక్ నియోజకవర్గంలో కానీ మా మెదక్ జిల్లాలో కానీ మరి బ్రహ్మాండంగా మరి మీరు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మా పిల్లలకు, మా పట్టభద్రులకు అందరూ కూడా ఉపాధులు మరి ఉద్యోగాలు కల్పించే విధంగా మరి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు మరి బ్రహ్మాండంగా సానుకూల